నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసులో ఇంతవరకు మనం రెగ్యులర్ ప్రాక్టీస్ బేసిక్ లెవెల్లో ఎలా చేయాలో తెలుసుకున్నాం. బాడీ లాంగ్వేజ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, అలాగే ఎక్స్ప్రెషన్స్ కోసం రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, డైలాగ్స్ కోసం రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, అలాగే మొత్తం బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ డైలాగ్స్ ఉపయోగిస్తూ అలాగే క్రియేటివ్గా మన మైండ్ని కూడా యాడ్ చేయడం యాక్టింగ్ కోసం బేసిక్ లెవెల్లో ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇంతవరకు కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు మన బేసిక్ లెవెల్ కోర్సు ఈ ఎపిసోడ్తో యాక్చువల్గా కంప్లీట్ అవుద్ది. ఇందులో ఇది 22వ ఎపిసోడ్. యాక్టింగ్ క్లాసులు 1వ ఎపిసోడ్ నుంచి 22 వరకు బేసిక్ లెవెల్ యాక్టింగ్ సిలబస్ కంప్లీట్ అయినట్టు. బేసిక్ లెవెల్లో యాక్టింగ్ తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ 1వ ఎపిసోడ్ నుంచి మన యాక్టింగ్ క్లాసుల్లో 1వ ఎపిసోడ్ నుంచి ఈ 22వ ఎపిసోడ్ వరకు కూడా ఉన్న వీడియోలన్నీ ఒక వరుస క్రమంలో స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అస్సలు తెలియని వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆడియో రూపంలో ఉండే ఓన్లీ థియరీ రూపంలో మనకి ఈ వీడియోలు అనేవి బేసిక్ నాలెడ్జ్ యాక్టింగ్ గురించి మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కోర్సు కంప్లీట్గా అవుతుంది ఈ వీడియోతో. ఇందులో మనం యాక్టింగ్ మొత్తం బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ డైలాగ్స్ అలాగే మైండ్తో యూజ్ చేయడం కలిపి ఎలా బేసిక్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు చేయాల్సింది మనం యాక్టింగ్ని ప్రాక్టీస్ చేస్తాం. మనం ప్రాక్టీస్ చేసి షూటింగ్ టైంలో మన పెర్ఫార్మెన్స్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం బాగా యాక్టింగ్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి సినిమాలో ఒకవేళ ఛాన్స్ వస్తే మనం ఎలా నటించాలి, దానికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి అనేది మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక యాక్టర్గా షూటింగ్కి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది ఒక డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి. డైరెక్టర్ విజనే అతను తన ఊహలతో కొన్ని క్యారెక్టర్లని సృష్టించి తన ఊహల్లో ఉన్న క్యారెక్టర్లని మన చేత నటింప చేసి అతను తెరపై చూపిస్తాడు. కాబట్టి అతని విజన్కి అనుకూలంగా మనం నటించాల్సి ఉంటుంది. సో మనకి ఎంతో కొంత డైరెక్షన్ గురించిన బేసిక్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా అవసరం. షూటింగ్కి వెళ్ళే ముందు మీరు యాక్టింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందు నేర్చుకోవలసింది డైరెక్షన్ కోర్సులో బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ విజన్కి అనుగుణంగానే మీరు యాక్టింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి. సో దీనికోసం డైరెక్షన్ బేసిక్స్ అనేవి 1 నుంచి 20 వరకు కంప్లీట్గా మన ఛానల్లోనే ఉన్నాయి. అవి ఒకసారి మీరు చూసినా సరిపోద్ది. మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఖచ్చితంగా మనకి షూటింగ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఉండాలి. 1వది. 2వది కెమెరా గురించిన కొంచెం అవగాహన బేసిక్స్ అనేవి తెలియాలి. తర్వాత షూటింగ్ టైంలో మనం ప్రాక్టీస్ చేసినట్టుగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి మనం చేసిన ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఒక డైలాగ్ని వాళ్ళు పదే పదే చేయమని చెప్పొచ్చు. అలా ఎందుకు అడుగుతారనేది మనం డైరెక్షన్ కోర్స్ బేసిక్స్ కెమెరా గురించి బేసిక్స్ తెలుసుకుంటే మనకి అర్థం అవుతుంది. సో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఏం కావాలి మన నుంచి అనేది ముందు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ సీన్కి తగ్గట్టుగా మనం ఎందుకు అన్నిసార్లు చేస్తున్నారు అనేది మనకి అర్థం అవుతుంది. అలాగే కెమెరా గురించి లైటింగ్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. దీనికోసం మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి అంటూ ఏమి ఉండదు, కానీ వీలైతే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా నటించండి. అప్పుడు మనం ఎలా నటిస్తున్నాం, తర్వాత అది ఎడిటింగ్ అయిన తర్వాత అది మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. సో ఇది తర్వాత మనకి కెమెరా దగ్గరలో పెట్టేటప్పుడు క్లోజప్ షాట్స్ అంటారు, అప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేవి క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ షాట్లు పెట్టినప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది మూమెంట్స్ కొంచెం హెవీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం లాంగ్లో ఉన్నాం, మన ఫ్రెండ్కి హాయ్ అని చెప్పాలి.
అప్పుడు ఎలా చెప్తాం? హాయ్ అంటాం. ఇది సరిపోవచ్చు. దూరంలో ఉంటే ఈ కదలికలు కనబడవు కాబట్టి కొంచెం హెవీగా చేయమంటారు. అంటే హాయ్ అనేది ఇంకా కొంచెం బాడీ అనేది కొంచెం లెంగ్త్ ఎక్కువగా స్పీడ్గా అలా అంటే వాళ్ళ అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత దగ్గరలో ఉంటే ఎంత హెవీ మూమెంట్ పనిచేయదు. సో హాయ్ అని సింపుల్గా ఇలా అంటే ఇటువంటి కొన్ని టెక్నికల్గా ఉంటాయి. అవి షూటింగ్ షార్ట్ ఫిల్మ్స్ అవి కొన్ని చేస్తే అవి ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ షూటింగ్ టైంలో మనం తెలుసుకోవాల్సింది, మనకు ఉదాహరణకు తాగుబోతు క్యారెక్టర్ ఇస్తే ఉదయం సాయంత్రం వరకు మనం అదే మూడ్లో ఉండాలి. నెక్స్ట్ చెప్పిన డైలాగ్నే పదే చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. కాబట్టి మనం ఆ డైలాగ్ని ఎలా చెప్పామో గుర్తుంచుకొని సేమ్ అలాగే ఒకే డైలాగ్ని ఒకేలాగే పదే చెప్పడం అనేది కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. సో ఇటువంటి కొన్ని విషయాలతో పాటు మరికొన్ని విషయాల్ని తర్వాత వీడియోలో మనం అంటే బేసిక్ కోర్సు కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ క్లాసులు ఉంటాయి. అందులో ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అందులో మనకి కెమెరాకి సంబంధించిన ప్రాక్టికల్గా కూడా మీకు చేసి చూపిస్తాను అర్థమయ్యే విధంగా. సో ఈ వీడియోతో మనకి బేసిక్ లెవెల్లో యాక్టింగ్ కోర్స్ అనేది ఈ 22 వీడియోలతో కంప్లీట్ అయ్యింది. మీ ఎవరికైనా యాక్టింగ్ పూర్తిగా రాకపోయినా లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలి A to Z ఫస్ట్ నుంచి చివరి వరకు తెలుసుకోవాలని అనుకుంటే మన యాక్టింగ్ క్లాసులను 1వ ఎపిసోడ్ నుంచి ఈ 22వ ఎపిసోడ్ వరకు మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక నుంచి నెక్స్ట్ లెవెల్లో క్లాసులు ఉంటాయి. అంటే అవి మరీ డెప్త్లో ఉంటాయి. అందులో నేను తయారు చేసిన కొన్ని మంచి పవర్ఫుల్ టెక్నిక్స్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ బేసిక్స్ అన్నీ అయింది 22 ఎపిసోడ్తో. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక మంచి అద్భుతమైన ఒక టెక్నిక్ని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సో ఇది మన బేసిక్ యాక్టింగ్ సిలబస్. బేసిక్ లెవెల్లో యాక్టింగ్ సిలబస్ని మనం ఒక లెవెల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలు చూసి మీరు కొంతవరకు ప్రాక్టీస్ చేసి మీరు యాక్టింగ్ గురించి కొంత తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా ఇంకా ఏమైనా బెటర్గా ఐడియాస్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నా తప్పుల్ని నేను సరిదిద్దుకొని ఇంకా బెటర్ సబ్జెక్ట్తో ఇంకా బెటర్ నెక్స్ట్ లెవెల్ క్లాసుల్లో మీకు ఇంకా మంచి సబ్జెక్ట్ని అందించే ప్రయత్నం చేస్తాను. యాక్టింగ్ క్లాసులు ఈ 22 ఎపిసోడ్తో బేసిక్ లెవెల్ పూర్తయ్యాయి. బేసిక్ లెవెల్లో ఈ సిలబస్ అనేది పూర్తయింది థియరీ రూపంలో. నెక్స్ట్ లెవెల్లో ప్రాక్టికల్స్ రూపంలో కూడా మీకు యాక్టింగ్ ఎలా చేయొచ్చు, యాక్టింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ వీడియోలు, కొంతమంది అడిగినట్టు నవ్వడం ఎలా రకరకాలుగా, అదే వివిధ స్థాయిల్లో ఏడవడానికి ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ వీడియోలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ క్లాసెస్లో మీకు ఇంకా వివరంగా చాలా బాగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్స్తో సహా నేను తయారు చేసిన కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్తో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలు మీకు నచ్చితే ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారికి ఈ వీడియోను షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో బేసిక్ లెవెల్ యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెవెల్లో క్లాసుల్లో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం.